పంజాగుట్ట శ్మశానంలో జరిగిన ఘటనకు సంబంధించి కూడా ఇప్పుడు మనతో పాటు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు. శ్మశాన వాటికను చూసుకునే ఇన్ఛార్జ్ అయితే ఇక్కడే ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. భయ్యా, మీకు ఎన్ని గంటలకు తెలిసింది ఇక్కడ ఈ ఇష్యూ జరిగింది? జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. నిన్న మధ్యాహ్నం తెలిసింది మేడం. నిన్న మధ్యాహ్నం అయితే ఇక్కడ జరిగిన ఈ ఘటన అంటే మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నారు? ఇది మా తాత ముత్తాతల నుంచి వస్తుంది మేడం. మేము ఇక్కడ వతందారులము, మేము కాటికాపర్లము, ఇక్కడ పనిచేస్తాము శ్మశాన వాటికలో. అంటే తాత ముత్తాతల నుంచి మేము ఇక్కడ చేస్తున్నాం మేడం. అంటే ఇంతకుముందు ఇలాంటి ఘటన ఏమైనా చోటు చేసుకుంది అని ఏమైనా ఉందా అసలు? ఇట్లాంటి లేవు మేడం, ఇంతకుముందు ఇప్పుడు జరగలేదు ఇలాంటి ఘటన. ఇది ఫస్ట్ టైం ఇలా జరిగింది. అది ఏం జరుగుతుందో కూడా మాకు క్లారిటీ లేదు. మేము ఆ రోజు లేము, పండుగ అని మా ఫ్యామిలీతోటి ఉన్నాం మేడం. ఆదివారము పండగ ఉంది కాబట్టి మా ఫ్యామిలీతో ఉన్నాము. ఇక్కడ శ్మశాన వాటికలో ఏమి పెద్ద పనులు లేవు కాబట్టి మేము ఫ్యామిలీతోటి పండగ సెలబ్రేట్ చేసుకున్నాం. అయితే ఆ క్రమంలో ఇది జరిగిన తర్వాత కూడా మాకు క్లారిటీ లేదు ఏం జరిగింది అనేది. నిన్న పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాతనే మాకు తెలిసింది మేడం. అంటే ఇక్కడ సీసీ కెమెరాలు పనిచేయట్లేదని పోలీసులు చెప్తున్న వర్షానికి అసలు ఇక్కడ సీసీ కెమెరాలు పనిచేయక ఎన్ని రోజులు అవుతుంది? సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి మేడం. అది అన్నీ పోలీసు వాళ్ళు నేను వచ్చి తీసుకెళ్లారు మేడం. అన్ని కెమెరాస్ అండ్ హార్డ్ డిస్క్ తీసుకెళ్లారు మేడం విచారణ చేయడానికి. మిమ్మల్ని ఏమైనా పిలిపించారా, అడిగారా? లేదు మేడం, నన్ను పిలిపించలేదు. మా తమ్ముడిని, మా నలుగురు పన్నులని మా తమ్ముడిని తీసుకొని వెళ్ళారు మేడం. తీసుకొని విచారణకు తీసుకెళ్లారు మేడం. అంటే మీరేమనుకుంటున్నారు భయ్య? ఎందుకంటే ఇక్కడ 6 నెలలు కూడా నిండలేదు ఆ పాపకి. ఫస్ట్ టైం ఇక్కడ జరిగింది ఘటన. అంటే మీకు ఎటువంటి అనుమానాలు? ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు మేడం ఇలాంటివి. అండ్ అనుమానం అనేది బేసిక్గా మాకు కూడా, మేము ట్రోమాలు ఉన్నాం. ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది మాకు కూడా బేసిక్గా ఏం ఐడియా లేదు. తెలుస్తుంది ముంగట పోలీస్ వాళ్ళు విచారణ చేస్తున్నారు. మాకు పోలీస్ వాళ్ళ మీద చాలా పూర్తి నమ్మకం ఉంది. వాళ్ళు నిర్ధారణకు వస్తారని మాకు. మిమ్మల్ని కూడా పోలీసులు పిలిపిస్తే విచారణకు మీరు సహకరించారు? మేము సహకరిస్తాం మేడం. పోలీస్ వాళ్ళకి మేము పూర్తిగా సహకరిస్తాం. ఎందుకంటే కాటికాపర్లు నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు మేము అడిగితే అని చెప్పేసి ఆ పాప తల్లిదండ్రులు చెప్తున్న వర్షన్ కూడా వాళ్ళని అడిగాము. వాళ్ళు ఎటువంటి పొంతనలేని సమాధానం చెప్పారు. అందుకే మేము కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళ మీదే అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు మేడం. ఆ టైంలో ఎవరికైనా భయం ఉంటుంది మేడం. ఎందుకంటే ఇలాంటి సంఘటన ఎప్పుడు జరిగింది లేదు శ్మశాన వాటికలో. సో ఆ భయంలో వాళ్ళు ఏం మాట్లాడారో ఏమో తెలీదు. అది వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నట్టు నేను అనుకుంటున్నాను మేడం. ఈ ప్రసాద్ అనే వ్యక్తి ఇక్కడ చేస్తున్నాడా? ఇప్పుడు చేస్తున్నాడు మేడం. ఇక్కడే చేస్తాడు మేడం. ఇక్కడే పని చేస్తాడు మేడం. చూసాం కదా, మరి ప్రసాద్ అనే వ్యక్తి కూడా ప్రస్తుతం ఇక్కడే చేస్తూ ఉన్నాడు. ప్రసాద్తో పాటు మహేష్ అలాగే జోసెఫ్ వాళ్ళు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. అదేవిధంగా కూడా వాళ్ళను పోలీసులు అయితే విచారిస్తున్నారు. అంతేకాకుండా కూడా ఇక్కడ సీసీ ఫుటేజ్ అంతా కూడా బాక్స్తో సహా పనిచేస్తున్నాయి కాబట్టి పోలీసులు తీసుకెళ్లారు అని చెప్పేసి ఇక్కడ ఇన్ఛార్జి చెప్తున్న మాటలు. అందుకు ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా ఎవరు వచ్చారు, ఎవరు తీసుకెళ్లారు, ఏంటి అసలు ఇక్కడ కాటికాపర్లుగా పనిచేస్తున్న మహేష్, జోసెఫ్ అలాగే ప్రసాద్ ఈ ముగ్గురు ఏమైనా వాళ్ళతో టైఅప్ అయి ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు, వాళ్ళని విచారిస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా మేము తాత ముత్తాతల నుంచి కూడా ఇక్కడే చేస్తున్నాము, ఎప్పుడు కూడా ఇలాంటిది జరగలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం ఇలా జరిగింది. అదే కోణంలో కూడా మరి పేరెంట్స్ వచ్చి అడగడం వల్ల కూడా వీళ్ళేమైనా భయభ్రాంతులకు గురైపోయి అలా పొంతన లేని సమాధానం చెప్పారేమో కానీ ఎప్పుడు ఇక్కడ జరగలేదంటున్నారు. కానీ ఇక్కడ పోలీసుల వర్షన్ కావచ్చు, ఇటు ప్రజల వర్షన్ కావచ్చు, అనుమానాలు ఎలా వ్యక్తం అవుతున్నాయంటే కూడా ఇటు మెడిసిన్కి ఏమన్నా వీళ్ళు ఈ పాపని తీసుకెళ్ళిపోయిన ఉంటారా అవయవాల నుంచి ఏదైనా సేకరించడానికి, లేకపోతే ఒకవేళ మెడికల్ కాలేజీలకు ప్రాక్టికల్స్ కోసం ఏమన్నా తీసుకెళ్ళి ఉంటారా, అమ్మేసి ఉంటారా, ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్ళి ఉంటారా, లేకపోతే క్షుద్ర పూజలకే ఏమైనా ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి ఉంటారా? ఇన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాకపోతే మన దురదృష్టం ఏంటంటే, మన దరిద్రం ఏంటంటే, మన దురదృష్టం కానీ దరిద్రం కానీ మనందరం కూడా బాధపడాల్సిన విషయం ఏంటంటే అతి దుర్మార్గమైనటువంటి ఘటన ఈరోజు హైదరాబాదు నడిబొడ్డున పంజాగుట్ట శ్మశాన వాటికలో జరిగినటువంటి అమ్మ కడుపులో 6 నెలలు
కేవలం 6 నెలలు అంతే ప్రాణం పోసుకున్న బిడ్డ. ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత నెలలు నిండకుండా పుట్టింది కాబట్టి ప్రాణాలు పోయినందుకు ఆఖరికి ఆ బిడ్డను కూడా వ్యాపారంలో పెట్టి ఆ బిడ్డను కూడా మాయం చేసి కిడ్నాప్కు గురి చేశారు అని అంటే ఎంత దరిద్రమైన మాట, ఎంత దారుణమైన ఘటన అసలు. ఇది మనము నిజంగా ఎంత దౌర్భాగ్యంలో ఉన్నామో అని ఆలోచించాల్సిన విషయం అయితే ఇది అని చెప్పుకోవచ్చు. ఆఖరికి గుర్తుపెట్టుకోండి, శ్మశాన వాటికలో కూడా చివరికి ప్రశాంతత అనేది లేదు. ప్రాణం పోయినాక కూడా మీ బాడీకి గ్యారంటీ లేదు. ఇది ఒకసారి ప్రజలు దృష్టిలోకి తీసుకోవాలి, అలాగే పోలీసులు దృష్టిలోకి తీసుకోవాలి. ఇది కఠినంగా కూడా వాళ్ళు గట్టి నిఘా పెట్టి చర్యలు చేపట్టాలని కోరుకుందాం. కెమెరామెన్ విజయ్తో నిర్మల, ఆర్టీ. పంజాగుట్ట శ్మశానంలో జరిగిన ఘటనకు సంబంధించి కూడా ఇప్పుడు మనతో పాటు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు. శ్మశాన వాటికను చూసుకునే ఇన్ఛార్జ్ అయితే ఇక్కడే ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. భయ్య, మీకు ఎన్ని గంటలకు తెలిసింది ఇక్కడ ఈ ఇష్యూ జరిగింది? నిన్న మధ్యాహ్నం తెలిసింది మేడం. నిన్న మధ్యాహ్నం తెలిసింది. అయితే ఇక్కడ జరిగిన ఈ ఘటన అంటే మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నారు? ఇది మా తాత ముత్తాతల నుంచి వస్తుంది మేడం. మేము ఇక్కడ వతందారులము, మేము కాటికాపర్లము, ఇక్కడ పనిచేస్తాము శ్మశాన వాటికలో. అంటే తాత ముత్తాతల నుంచి మేము ఇక్కడ చేస్తున్నాం మేడం. అంటే ఇంతకుముందు ఇలాంటి ఘటన ఏమైనా చోటు చేసుకుంది అని ఏమైనా ఉందా అసలు? ఇట్లాంటి లేదు మేడం, ఇంతకుముందు ఇప్పుడు జరగలేదు ఇలాంటి ఘటన. ఇది ఫస్ట్ టైం ఇలా జరిగింది. అది ఏం జరుగుతుందో కూడా మాకు క్లారిటీ లేదు. మేము ఆ రోజు లేము, పండుగ అని మా ఫ్యామిలీతోటి ఉన్నాం మేడం. ఆదివారము పండగ ఉంది కాబట్టి మా ఫ్యామిలీతో ఉన్నాము. ఇక్కడ శ్మశాన వాటికలో ఏమి పెద్ద పనులు లేవు కాబట్టి మేము ఫ్యామిలీతోటి పండగ సెలబ్రేట్ చేసుకున్నాం. అయితే ఆ క్రమంలో ఇది జరిగిన తర్వాత కూడా మాకు క్లారిటీ లేదు ఏం జరిగింది అనేది. నిన్న పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాతనే మాకు తెలిసింది మేడం. అంటే ఇక్కడ సీసీ కెమెరాలు పనిచేయట్లేదని పోలీసులు చెప్తున్న వర్షన్. అసలు ఇక్కడ సీసీ కెమెరాలు పనిచేయక ఎన్ని రోజులు? సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి మేడం. అది అన్నీ పోలీసు వాళ్ళు నేను వచ్చి తీసుకెళ్లారు మేడం. అన్ని కెమెరాస్ అండ్ హార్డ్ డిస్క్ తీసుకెళ్లారు మేడం విచారణ చేయడానికి. మిమ్మల్ని ఏమైనా పిలిపించారా, అడిగారా? లేదు మేడం, నన్ను పిలిపించలేదు. మా తమ్ముడిని, మా నలుగురు పన్నులని మా తమ్ముడిని తీసుకొని వెళ్ళారు మేడం. తీసుకొని విచారణకు తీసుకెళ్లారు మేడం. అంటే మీరేమనుకుంటున్నారు భయ్య? ఎందుకంటే ఇక్కడ 6 నెలలు కూడా నిండలేదు ఆ పాపకి. ఫస్ట్ టైం ఇక్కడ జరిగింది ఘటన. అంటే మీకు ఎటువంటి అనుమానాలు? ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు మేడం ఇలాంటివి. అండ్ అనుమానం అనేది బేసిక్గా మాకు కూడా, మేము ట్రోమాలు ఉన్నాం. ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది మాకు కూడా బేసిక్గా ఏం ఐడియా లేదు. తెలుస్తుంది ముంగట పోలీస్ వాళ్ళు విచారణ చేస్తున్నారు. మాకు పోలీస్ వాళ్ళ మీద చాలా పూర్తి నమ్మకం ఉంది. వాళ్ళు నిర్ధారణకు వస్తారని మాకు. మిమ్మల్ని కూడా పోలీసులు పిలిపిస్తే విచారణకు మీరు సహకరించారు? మేము సహకరిస్తాం మేడం. పోలీస్ వాళ్ళకి మేము పూర్తిగా సహకరిస్తాం. ఎందుకంటే కాటికాపర్లు నిర్లక్ష్యపు సమాధానం చెప్పారు మేము అడిగితే అని చెప్పేసి ఆ పాప తల్లిదండ్రులు చెప్తున్న వర్షన్ కూడా. వాళ్ళని అడిగాము, వాళ్ళు ఎటువంటి పొంతనలేని సమాధానం చెప్పారు. అందుకే మేము కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళ మీదే అనుమానాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ మేడం. ఆ టైంలో ఎవరికైనా భయం ఉంటుంది మేడం. ఎందుకంటే ఇలాంటి సంఘటన ఎప్పుడు జరిగింది లేదు శ్మశాన వాటికలో. సో ఆ భయంలో వాళ్ళు ఏం మాట్లాడారో ఏమో తెలీదు. అది వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నట్టు నేను అనుకుంటున్నాను మేడం. ఈ ప్రసాద్ అనే వ్యక్తి ఇక్కడ చేస్తున్నాడా? ఇప్పుడు చేస్తున్నాడు మేడం. ఇక్కడే చేస్తాడు మేడం. ఇక్కడే పని చేస్తాడు మేడం. చూసాం కదా, మరి ప్రసాద్ అనే వ్యక్తి కూడా ప్రస్తుతం ఇక్కడే చేస్తూ ఉన్నాడు. ప్రసాద్తో పాటు మహేష్ అలాగే జోసెఫ్ వాళ్ళు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. అదేవిధంగా కూడా వాళ్ళను పోలీసులు అయితే విచారిస్తున్నారు. అంతేకాకుండా కూడా ఇక్కడ సీసీ ఫుటేజ్ అంతా కూడా బాక్స్తో సహా పనిచేస్తున్నాయి కాబట్టి పోలీసులు తీసుకెళ్లారు అని చెప్పేసి ఇక్కడ ఇన్ఛార్జి చెప్తున్న మాటలు. అందుకు ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా ఎవరు వచ్చారు, ఎవరు తీసుకెళ్లారు, ఏంటి అసలు ఇక్కడ కాటికాపర్లుగా పనిచేస్తున్న మహేష్, జోసెఫ్ అలాగే ప్రసాద్, ఈ ముగ్గురు ఏమైనా వాళ్ళతో టైఅప్ అయి ఉన్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు, వాళ్ళని విచారిస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా మేము తాత ముత్తాతల నుంచి కూడా ఇక్కడే చేస్తున్నాము, ఎప్పుడు కూడా ఇలాంటిది జరగలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం ఇలా జరిగింది. అదే కోణంలో కూడా మరి పేరెంట్స్ వచ్చి అడగడం వల్ల కూడా వీళ్ళేమైనా భయభ్రాంతులకు గురైపోయి అలా పొంతన లేని సమాధానం చెప్పారేమో కానీ ఎప్పుడు ఇక్కడ జరగలేదంటున్నారు. కానీ ఇక్కడ పోలీసుల వర్షన్ కావచ్చు, ఇటు ప్రజల వర్షన్ కావచ్చు, అనుమానాలు ఎలా వ్యక్తం అవుతున్నాయంటే కూడా ఇటు మెడిసిన్కి ఏమన్నా వీళ్ళు
ఈ పాపని తీసుకెళ్ళిపోయిన ఉంటారా అవయవాల నుంచి ఏదైనా సేకరించడానికి, లేకపోతే ఒకవేళ మెడికల్ కాలేజీలకు ప్రాక్టికల్స్ కోసం ఏమన్నా తీసుకెళ్ళి ఉంటారా, అమ్మేసి ఉంటారా, ఇక్కడికి వచ్చి కొనుక్కొని వెళ్ళి ఉంటారా, లేకపోతే క్షుద్ర పూజలకే ఏమైనా ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయి ఉంటారా? ఇన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాకపోతే మన దురదృష్టం ఏంటంటే, మన దరిద్రం ఏంటంటే, మన దురదృష్టం కానీ దరిద్రం కానీ మనందరం కూడా బాధపడాల్సిన విషయం ఏంటంటే, అతి దుర్మార్గమైనటువంటి ఘటన ఈరోజు హైదరాబాదు నడి బొడ్డున పంజాగుట్ట శ్మశాన వాటికలో జరిగినటువంటి అమ్మ కడుపులో 6 నెలలు, కేవలం 6 నెలలు అంతే ప్రాణం పోసుకున్న బిడ్డ, ఆ బిడ్డ బయటకు వచ్చిన తర్వాత నెలలు నిండకుండా పుట్టింది కాబట్టి ప్రాణాలు పోయినందుకు ఆఖరికి ఆ బిడ్డను కూడా వ్యాపారంలో పెట్టి ఆ బిడ్డను కూడా మాయం చేసి కిడ్నాప్కు గురి చేశారు అని అంటే ఎంత దరిద్రమైన మాట, ఎంత దారుణమైన ఘటన అసలు. ఇది మనము నిజంగా ఎంత దౌర్భాగ్యంలో ఉన్నామో అని ఆలోచించాల్సిన విషయం అయితే ఇది అని చెప్పుకోవచ్చు. ఆఖరికి గుర్తుపెట్టుకోండి, శ్మశాన వాటికలో కూడా చివరికి ప్రశాంతత అనేది లేదు. ప్రాణం పోయినాక కూడా మీ బాడీకి గ్యారంటీ లేదు. ఇది ఒకసారి ప్రజలు దృష్టిలోకి తీసుకోవాలి, అలాగే పోలీసులు దృష్టిలోకి తీసుకోవాలి. ఇది కఠినంగా కూడా వాళ్ళు గట్టి నిఘా పెట్టి చర్యలు చేపట్టాలని కోరుకుందాం. కెమెరామెన్ విజయ్తో నిర్మల, ఆర్టీ.